హాయ్ అండి, ఆక్విడ్ వంటలకు స్వాగతం. నేను ఈరోజు పులిహోర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థములు ఆయిల్, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, చింతపండు పులుసు. ఆయిల్ వేసుకోవాలి, తగినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలన్నీ ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఎండుమిర్చి వేసుకోవాలి, అవన్నీ డీప్ ఫ్రై అవ్వాలి. పచ్చిమిర్చి అలాగా నిలువుగా చీల్చుకోవాలి, అలాగా అన్ని కాయలలో చీల్చుకుని అట్లా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి, డీప్ ఫ్రై చేయాలి. సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి, ఒక 2 స్పూన్లు పసుపు వేసుకోవాలి. చింతపండు పులుసు వేయాలి. ఒకసారి గట్టితో తిప్పి నూనె పైకంతా తేలాలి. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్లో అదంతా కలపెట్టుకోవాలి. అదంతా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంది రైస్. నేను వేడనంలోనే చేస్తున్నాను. ఇంతేనండి. నా రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్లో ఆవకాయ ఒకటి వేసి అదంతా కలిపాను. పులిహోర రెడీ.